గడప గడప తిరుగుతున్న కార్యక్రమంలో ఒంగోలులో ఎక్కడ పోయినా కూడా ఈ కాలువ సమస్యలు మంచినీటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరి అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే మేము అభివృద్ధి చేసాం, మొత్తం అవి చేసామని చెప్పి అంటున్నారు. మరి అభివృద్ధి ఎక్కడ జరగలేదో కావాలంటే బహిరంగ రావాలి, చూపిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు అప్పుడు అభివృద్ధి ఏం జరిగిందో కూడా మేము చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మంచినీటి సమస్య, ఈ కాలువలు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మరి అభివృద్ధి చేస్తానంటున్నారు కదా, అభివృద్ధిలో ఎంత అవినీతి ఉందో కూడా మేము నిరూపిస్తాం. మరి అద్దం బస్ స్టాండ్ దగ్గర ఒక సైట్ ఉంటే ఆ సైటు దారాతం చేసడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కౌన్సిల్ తీర్మానం లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ రకంగా మున్సిపాలిటీ సొమ్ము, ప్రజల సొమ్ముని దారాతం చేయడం, వాళ్ళ మనుషులకు ఇచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునే సమస్య లేదు, వీటి మీద పోరాటం చేస్తాం. ఈ రకంగా ప్రజల సొమ్ముని దారాతం చేస్తామంటే ఊరుకునే సమస్య లేదని తెలియజేసుకుంటా ఉన్నాం.